బ్లేడ్ బాబ్జీ సినిమాలో దొంగలు వాడి బ్యాంకునంతా దోసుకపోతారు చూడుండ్రి. అగో అచ్చం అట్లనే కరీంనగర్ జిల్లాకం పట్టణంలో ఉన్న జ్యోతినగర్లో పిఎంజే బంగారం దుకాణంలో పడి దొంగలు దోసుకపోయిర్రట. మరి దోసుకపోతుంటే సెక్యూరిటీ కార్ నుంచి సిబ్బంది దాకా ఏం చేసిర్రే బాలన్న అంటే వాళ్ళ పరిస్థితి చూడు ఎట్లున్నదో చూస్తేనే భయం అవుతున్నది. చూసినరా, ఒకరు కాదు ఇద్దరు కాదు 5గురు దొంగలు మంచిగా కస్టమర్ల లెక్క షాపులకు అడుగులు పెట్టిర్రట. అటెనక సిక్కి సొమ్ములు చూపి మనరట మంచిగా నిమ్మలంగా. అందులోళ్ళు ఇగో ఈ మోడల్ మంచిగుంటుంది, ఈ మోడల్ నగలు మంచిగుంటాయి అని చూపెడుతుంటే ఒకటే పారి తుపాకులు తీసి ఎవరన్నా ఉన్న తావులకి వెళ్ళి కదిలిండ్రే అనుకో షూట్ చేసి పడేస్తాం, గన్నులు పుల్లు లోడ్ చేసుకొని వచ్చినామని కొన్ని తుపాకులు వేల్చే వరకల్లా పిరికి కూసున్నోళ్ళు కూసున్న తావులనే, నిలబడ్డోళ్ళు నిలబడ్డ తావులనే, ఎక్కడోళ్ళు అక్కడనే గప్ చుప్ సాంబార్ బుడ్డి అన్నట్టు ఉండిపోతే దొంగల పని దొంగలు చేసిరట. అట్లా అందరినీ బుగులు పట్టించుకుంటా చూస్తున్నంత సేపర్లో దుకాణం మొత్తం లూటీ చేసి అందిన కాడికి బంగారము ఎండి సొమ్ములు ఎత్తుకపోయిర్రట. మరి ఈ దొంగతనం ఎప్పుడు జరిగిందంటే ఐతారం పొద్దుగాలనే 9:30 నుంచి ఎప్పుడు దుకాణం తీస్తారని ఎదురు చూసి దుకాణం తీసినాక ఊడుచుడు తుడుచుడు అయిపోయినాక కస్టమర్లు వచ్చిర్రట. ఇంత కథ చేసిర్రట. మరి వాళ్ళు ఎక్కడోళ్ళు ఎన్ని దినాల బట్టి దీని మీద కన్నేసిర్రంటే తెలంగాణ వాళ్ళు అయితే కాదు, బయటి రాష్ట్రం వాళ్ళట. పోలీసులు రంగంలోకి దిగి అసలు దొంగతనం ఎట్లా జరిగింది ఏం కథ అని ఎంక్వైరీ చేసే పని పెట్టుకున్నారు. కానీ వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళకు ఉంటుంది నా సామిరంగా ఒడి బియ్యం పోసి లగ్గం గట్టిగానే చేస్తట్టుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.